టీడీపీ అభ్యర్థుల మార్పు చేర్పులపై చంద్రబాబు గారు కసరత్తు చేస్తున్నారని, పలు చోట్ల టీడీపీ అభ్యర్థులను మార్చే దిశగా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఎంపీ స్థానంలో అలాగే 2 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారని, అంటే ఆ 2 స్థానాల్లో బీజేపీతో ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో అటువంటి మంత్రాలు జరుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, పలు చోట్ల టీడీపీ అభ్యర్థులను మార్పు చేర్పులు చేసేందుకు చంద్రబాబు గారు యత్నిస్తున్నారని, అందులో భాగంగానే బీజేపీ నేతలతో ఆయన మంత్రాలు జరుపుతున్నారని, బీజేపీతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఈ అభ్యర్థుల మార్పు కూడా ఉండబోతోంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఒక పార్లమెంటు స్థానం అలాగే 2 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చే యోచనలో చంద్రబాబు గారు ఉన్నారని, నిన్న రఘురామకృష్ణరాజు గారు టీడీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో కూటమిలో భాగంగా, అంటే పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ స్థానం ఇప్పటికే బీజేపీ అభ్యర్థికి వెళ్ళిపోయింది. అయితే ఆ స్థానాన్ని చంద్రబాబు గారు టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నారని, దానికి బదులు ఏలూరు స్థానాన్ని మేము ఇస్తామంటూ కూడా మంతనాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పెద్దలతో అంటూ కూడా కొన్ని వార్తలు మనం వింటూ ఉన్నాం. ఏంటి సార్, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఊహాగానాలే, కానీ అటు తెలుగుదేశం కానీ ఇటు బీజేపీ కానీ ఎవరు ఏమి చెప్పలేదు. అంటే ఎవరంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్న చెప్పాలి, లేదంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు అన్న చెప్పాలి. ఎవరు అలాంటి మాటలు ఏమీ మాట్లాడడం లేదు. మాట్లాడినప్పుడు మనము అవి ఊహాగానాలుగానే అనుకోని, మరి ఏమన్నా అక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ప్రధానంగా కనిపిస్తుంది. రఘురామకృష్ణరాజు ఎప్పుడో వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తూ 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా కూడా తను ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకోకుండా నిన్నటి వరకు వేచి నిన్న చేరాడు పార్టీ. అవును, అంటే రాజకీయ పార్టీలలో చేరకుండా, వాళ్ళతో సంప్రదింపులు జరపకుండా సీట్లు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎలా ఇస్తారు? ఆయన ఉద్దేశం తెలియనప్పుడు. కాబట్టి ఆయన మొదటి తప్పు ఏంటంటే ఏ పార్టీలో చేరకుండా ఉండి, నేనేదో ఢిల్లీలో ఒక మంచి రాజు గారి కుర్చీ చేసుకొని కూర్చుంటే నా కాళ్ళ దగ్గరికే సీటు వస్తుంది అని భావించాడు. ఆయన అహంభావంతో ఉన్నాడు. ఇప్పుడు అహంభావం దిగిపోయింది దెబ్బకు. ఇప్పుడు బీజేపీతో ఆయన సఖ్యతగా ఉంటూ పార్టీలో చేరి, ఇదిగో నర్సాపురం నాకు ఇవ్వండి అని చర్చ జరుపుకొని ముందుకు వెళ్ళి ఉంటే ఇచ్చేవారేమో. అలాంటిది ఏం చేయలేదు కదా. చాలా సార్లు ఆయన ప్రెస్ మీట్లలో నేను పోటీ చేస్తాను, నా దగ్గరికే సీట్లు వస్తాయి అనే విధంగానే మాట్లాడాడు. ఎవరు జెండా సభలో కూడా ఆయన స్పష్టంగా కూటమి అభ్యర్థిగా నర్సాపురం నుంచి నేనే పోటీ చేయబోతున్నా అంటూ కూడా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే చెప్పారు. ఆయన ఎట్లా చెప్తాడు? అట్లా ఏ పార్టీలో చేరకుండా తనకై తను డిక్టేట్ చేస్తే దాన్ని ఎవరు అంగీకరించారండి? బయటకు చెప్పకపోవచ్చు, నువ్వు ఇలా చెప్తున్నావు తప్పని అనకపోవచ్చు, కానీ అంతర్గతంగా ఆలోచిస్తారు కదా. ఇలా అహంభావంతో ఉంటే రేపొద్దున మన పార్టీలో చేరినా కూడా ఏకుమేకై కూర్చుంటాడని. అందువలన అతనికి డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అక్కడ బీజేపీ వాళ్ళు వర్మకు ఎవరికైతే సీట్ ఇచ్చారో పార్లమెంట్ సీటు, ఆయన పార్టీ కార్యకర్త, సిద్ధాంతాలు నమ్మినోడు, పని చేస్తున్నటువంటి వ్యక్తి. ఇచ్చిన 6 పార్లమెంటు స్థానాల్లో పక్కా బీజేపీ ఎవరైనా ఉన్నారంటే ఆ వర్మనే. మిగతా వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు 5. మరి అట్లాంటిది బీజేపీ ఈరోజు దాన్ని కూడా వేరే పార్టీ వదులుకొని ఇంకా వేరే స్థానం తీసుకోవాలి అని ఎందుకు అనుకుంటుంది? ఇప్పుడు రఘురామకృష్ణరాజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశంలో చేరావు, వర్మ గారి చేయి పట్టుకొని నేను గెలిపిస్తాను ఈ పార్లమెంటు అని చెప్పి తిరుగుమను. చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ ఏం చూపిస్తాడు. ఏమి రాజ్యసభ సీట్ ఇవ్వలేడు, రేపొద్దున అనుకుంటే ఇవ్వచ్చు. ఒకవేళ అధికారంలోకి వస్తే తెలుగుదేశము రాజ్యసభ సీట్ ఇవ్వచ్చు కదా. మరి ఆయన మీరు అంతగా అభిమానిస్తుంటే ఎందుకు ఇవ్వకూడదు?
ఇప్పుడు బీజేపీకి ట్రబుల్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఆయన కోసం మీరు ఈ సీట్ ఖాళీ చేయండి, ఇప్పుడు అక్కడ ఇద్దాం ఏలూరు అంటే, ఏలూరులో నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏలూరు అభ్యర్థి ప్రచారం చేసుకుంటాడు. సరే, అక్కడ బీజేపీ అభ్యర్థి కూడా చౌదరి కూడా ఆయన కూడా ఆశించాడు. ఆయన 2 సంవత్సరాల నుంచి పార్లమెంట్ పరిధిలో పనిచేస్తున్నాడు. తనకు సీట్ వస్తుంది నమ్మాడు, ఆయనకు రాలేదు. జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం సీట్ వస్తుందని 3 సంవత్సరాల నుంచి పనిచేశాడు, విశాఖపట్నంలో రాలేదు. అవును. మరి కొన్ని సందర్భాలు పొత్తులు పెట్టుకున్నప్పుడు సీట్ల సంఖ్య తగ్గినప్పుడు ముఖ్యమైనటి ఏవి, ఎవరు, ఏంటి అనేది వాళ్ళు చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు నిర్ణయం మార్చాలి అంటే ఇప్పుడు ఏది ఏమైనా గెలిపే ధ్యేయం కదా అన్ని పార్టీలకు. అవును. బీజేపీకి 35 సీట్లు తీసుకుంటారా? ఆలోచిస్తుంది. తీసుకోవాలని ఎందుకు ఆలోచిస్తుంది? గెలిపించాలి, సీట్లే కావాలని ఆశిస్తుంది. క్యాండిడేట్ కూడా బలమైన క్యాండిడేట్ కావాలని ఆశిస్తుంది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా 6 చోట్ల కూడా బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపామని భావిస్తున్నది. అంటే రకరకాలుగా ఆర్థిక పరంగా, కులాల పరంగా అన్ని చూసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని. సరే, అభ్యర్థులను రాయలసీమ, కడప జిల్లాకు జనం తీసుకెళ్లి అనకాపల్లిలో పెట్టేస్తే మరి గెలుస్తాడా? అక్కడ కోస్తా ప్రాంతంలో విభిన్నమైన ధోరణులు ఉంటాయి అనేది కూడా ఉంది, కాదని అనటం లేదు. గెలుస్తాడా ఓటాడు తర్వాత సంగతి. కానీ ఆర్థికంగా అతను బలమైన వ్యక్తి అనే ఉద్దేశంతో తీసుకుపోయారని అనుకుంటున్నాను. అందులో అక్కడ తెలుగుదేశం ప్రాబల్యము, జనసేన ప్రాబల్యం, 2 పార్టీల ప్రాబల్యం బాగుంది కాబట్టి గెలిచేయచ్చు అని. అభ్యర్థి ఎవరైనా గెలుస్తాడు, ఖర్చు పెట్టే వాళ్ళు కావాలా అనే ఉద్దేశం కనిపిస్తున్నది అక్కడ. అది కూడా నాకు చేసి సరే. అంటే ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు టీడీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు నరసాపురం ఎంపీగానే పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే ఉండి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆయన ఉన్న ఇమేజ్కి ఆయన పార్లమెంటుకు పోటీ చేయడమే కరెక్ట్ అయిందని నేనైతే భావిస్తున్నా. కాకపోతే మరి ఇక్కడ అది ఇప్పుడు బీజేపీలో కూడా పురంధేశ్వరి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ. కేవలం కేంద్రంలోని అమిత్ షా గారు, నడ్డా గారు వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారో, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని ప్రధానమంత్రి గారు చెప్తారు. పార్లమెంట్ మెంబర్ల విషయంలో ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు మరి ఉన్న 6గురిలో కేవలం పక్కా బీజేపీ అతను ఒక్కనే వర్మ నరసాపురము అతన్ని కూడా తీసేసి రఘురామరాజుకి ఇచ్చి ఇంకొక సీటు ఏదైనా విశాఖపట్నమో ఏలూరో తీసుకున్నారు అనుకోండి, పార్టీ యొక్క ఇమేజ్ ఏమవుతుందని పార్టీ కార్యకర్తలందరూ డిమాండ్లు ఇస్తారా? ఏమయ్యా పక్కా బీజేపీ వారు ఒకరన్నా దొరకదా, మీకు అందరు వేరే పార్టీలు వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చుకుంటారా అని మాట్లాడతారు కదా. ఈవెన్ ఏలూరులో కూడా ఆశిస్తున్న అభ్యర్థి కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన కూడా. అవును. అందువలన అంత సులభంగా మారుస్తారని నేను అనుకోవటం లేదు. ఒకవేళ ఎక్కడైనా ఇంకొక అభ్యర్థిని వేరే పార్లమెంటులో అభ్యర్థిని ఏదైనా సర్దుబాటు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తారో మాకు తెలియదు. కానీ మరి మీరు అన్నట్టు అసెంబ్లీకి పోతాడేమో అంటే పోవచ్చు అసెంబ్లీకి. ఇప్పుడు శ్రీనాథ్ చౌదరి ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడు, మరి అసెంబ్లీకి పోటీ చేస్తాడు కదా. మరి అతను కూడా ఎక్కడైనా అసెంబ్లీకి పోటీ చేస్తే రాష్ట్ర యొక్క పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయిపోయి రేపొద్దున గెలిస్తే గవర్నమెంట్ వస్తే కీ రోల్ పోషించవచ్చు, తప్ప కూడా ఏం లేదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయాల్సినటువంటి వాళ్ళు లీడర్లు కావాలి ఇవాళ. ఎందుకు రాష్ట్రం నష్టాల్లో ఉంది కాబట్టి ఆయన ఆ సర్వీసు రాష్ట్రానికి కేటాయించవచ్చు. కేంద్రంతో పనే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.